ఒక్కరికి నమస్తే. మన ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులందరికీ నా ఉదయపూర్వక నమస్కారాలు. ఈ చిన్న సినిమా అన్నా కూడా ఇంతటి విజయవంతంగా బ్లాక్ బస్టర్గా చేసినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానండి. ఇప్పుడు ముఖ్యంగా మన రాంబాబు అన్న గారు ఇక లేరు. ఎందుకంటే ఆయన కళ ఇది. ఆయన నా కథ చెప్పినప్పుడు ఎట్లా ఉంటుందో ఏందో మరి అందరూ చిన్న సినిమా అంటుంటారు కాబట్టి నేను ఆ టైప్లో అనుకున్నాను. కానీ రాంబాబు అన్న డైరెక్టర్ గారు, మీరు 30 ఏళ్ళ కళ నువ్వు చిన్న మన కో డైరెక్టర్ కానీ మామూలుగా చిన్న చేసుకుంటూ వచ్చి ఇక్కడ ఈ సినిమాను నువ్వు అందించినావు. నేను కూడా మీ కథ ఎంచుకొని చేయించిన కాబట్టి మంచిగా వచ్చిందన్న. బ్లాక్ బస్టర్ కొట్టినావు. థ్యాంక్ యూ అన్న. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అతి ముఖ్యంగా మమ్మల్ని అత్యంత అద్భుతంగా చూపిస్తున్న మన మీడియా మిత్రులకి, ప్రింట్ మీడియా, సోషల్ మీడియా, బుల్లితెర, వెండితెర అనే ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. మమ్మల్ని గొప్పగా అందంగా చూపిస్తేనే మా భవిష్యత్తు బాగుంటుంది. ఈ మమతా ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్లో వచ్చిన చిత్రం బ్రహ్మాండ. మా ఈ బ్రహ్మాండ చిత్రాన్ని ఎంతగానో ఆదరిస్తున్న ఈ 2 రాష్ట్రాల తెలుగు ప్రజలు మీ అందరికీ నిజంగా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇలానే ప్రతి ఒక్కరూ మాలాంటి సినిమాలని, మాలాంటి వాళ్ళని మీరందరూ ప్రోత్సహిస్తున్నందుకు మీ అంత గొప్ప వాళ్ళు నా దృష్టిలో ఎవరుండరు. ఎనీవే, అతి ముఖ్యంగా ఈ బ్రహ్మాండ మూవీని ఎలానైనా సరే రూపకల్పన దిద్దాలి అని మమతా ఆర్ట్ ప్రొడక్షన్ బ్యానర్ని నిర్మించిన మా దాసరి సురేష్ గారికి చాలా థ్యాంక్స్. మరియు కథా కర్మ క్రియే అయ్యి అన్నీ ముందుండి నడిపించి లాస్ట్ మూమెంట్లో అనుకోకుండా వారు స్వర్గస్థులైనారు. మా డైరెక్టర్ రాంబాబు గారు నా నమ్మకం, నా దైవం లాంటి వాళ్ళు. ఇలా ఒక్కొక్క విధంగా చెప్పుకుంటూ వెళ్తుంటే నాకు చాలామంది సపోర్ట్ చేశారు. ఆమని గారు, బల్గం జయరామ్ గారు, విజయ రంగరాజ్ గారు వాళ్ళు కూడా స్వర్గస్థులైనారు. మరియు జోగిని శ్యామల మేడం, మా అమ్మ, మా కో ఆర్టిస్ట్ కనిక గారు, అదేవిధంగా అమిత్ తివారి గారు, ఛత్రపతి శేఖరు, దిల్ రమేష్ గారు, ప్రసన్న కుమార్ గారు, కర్తానందం గారు, మీసం సురేష్ గారు. మాకు ఇందులో చాలామంది ఇంత పెద్ద బిగ్ యాక్టర్స్తో నేను చేయటం నేను ఎప్పుడు ఏదో జన్మలు చేసుకున్న అదృష్టం. ఇంకా ముందు కూడా మంచి ఇలా ఇప్పుడు ఈ మూవీలో నేను ఎంత పెద్దవాళ్ళతో చేశానో వచ్చే మూవీలలో కూడా ఇలాంటి పెద్దవారితో చేయాలని నేను ఆశపడుతున్నాను. అందరికీ నమస్కారం. హ్యాపీ టు సీ ద రెస్పాన్స్ ఆఫ్ పబ్లిక్ ఆన్ అవర్ మూవీ. Grateful to be the part of this project. Special thanks to our producer Dasari Suresh and late director Rambabu Garu for this opportunity. I wish and I hope people will like our movie and we will make it a real big hit. Thank you so much. అందరికీ నమస్తే బిడ్డ. నేను మీ కొమరక్కను. మీకు అందరికీ తెలుసు. ఈరోజు మేమందరం ఇక్కడ ఎందుకు సమావేశమైనామంటే బ్రహ్మాండ సినిమాని తెలుగు 2 రాష్ట్రాలల్లో బ్రహ్మాండంగా సక్సెస్ చేసిర్రు. మేము మొన్న ప్రీ రిలీజ్ ఫంక్షన్లో టెన్షన్ తోటి ఆగమాగం అడివి అయినాం. ఎట్లయితుందో, జనాలు యాక్సెప్ట్ చేస్తారా చేయరా, హక్కున చేర్చుకుంటారా లేదా అని. ఎందుకంటే కొంతమంది సీనియర్స్ ఉన్న జర కొత్తోళ్ళ మీద కథనే హీరో అనుకొని మేము ఎవ్వరం హీరోలం కాదు. దాంట్లో అందరు పాత్రికేయులు మాత్రమే కథనే హీరో. కథను నమ్ముకొని మన దాసరి సురేష్ అన్న ప్రొడ్యూస్ చేసిండు. నిజంగానే కథను నమ్మి మీ ముందుకు వస్తే మీరు హక్కున చేర్చుకుంటారని బ్రహ్మాండ సినిమాతో మాకు నిరూపించారు బిడ్డ. ఎందుకంటే నా జీవితంలో కొమరక్క 70 mm కనబడి గంత పర్ఫార్మెన్స్ చేస్తుందని నేను అనుకోలే. ఆ పుణ్యం రాంబాబు గారిది. సార్ మీరు ఎక్కడున్నారో కానీ మీ ఆశీర్వాదం మాకు ఎప్పుడు ఉండాలి. అంత గ్రాండ్ సక్సెస్ చేసిర్రు. ముందుగా మా ప్రొడ్యూసర్ గారికి, హీరో గారికి, ఇక్కడికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి అండ్ ప్రింట్ అండ్ మీడియాకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అండ్ కంగ్రాచులేషన్ కూడా మా హీరో గారికి అండ్ హీరోయిన్కి అండ్ మా ప్రొడ్యూసర్ గారికి అండ్ అలాగే మా డైరెక్టర్ గారి ఆత్మకు కూడా శాంతి కలగాలని అండ్ మా డైరెక్టర్ గారు కూడా ఇక్కడెక్కడో ఉండి చూస్తున్నాడని కూడా అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంత కష్టపడిన దానికి ప్రతిఫలం ఇప్పుడు వచ్చింది. సో ముందుగా అందరికీ థ్యాంక్స్ అండి. ప్రేక్షక దేవుళ్ళే మాకు ఇంతవరకు తీసుకొచ్చారు. అండ్ ఇంకోటి,
ముఖ్యంగా నేను ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రి అనకాపల్లిలో నా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే నా కోసం అని చెప్పి నిన్న రాజమండ్రిలో చాలామంది వెళ్ళి సినిమా చూడడం జరిగింది, ఫోన్ చేయడం జరిగింది. రాము గారు అయితే ఏంటి, అలాగే అనకాపల్లిలో సునీల్ గారు, వాళ్ళందరూ. సో ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి సినిమా చూసినందుకు. అండ్ చూస్తున్నారు కూడా, ఇంకా చూడాలి. అండ్ మా సినిమా కూడా ఇంత పెద్ద డివోషనల్ బ్లాక్ బాస్టర్ చేసినందుకు కూడా బ్రహ్మాండ హిట్ ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు కార్తిక్, కాసుల కార్తిక్. అందరు సైకో కార్తిక్ అని కూడా అంటారు ఈ మధ్య. సో అదే రోజు యాక్చువల్లీ రిలీజ్ ఈవెంట్ రోజు చెప్పాను ఖచ్చితంగా సక్సెస్ మీట్లో మాట్లాడతామని చెప్పేసి. సో ప్రజెంట్ సక్సెస్ డివోషనల్ బ్లాక్ బాస్టర్ హిట్ అయిపోయింది మూవీ. అది మామూలు కాదు, యాక్చువల్లీ ఆడియన్స్ ఏ రకంగా రిసీవ్ చేసుకుంటారేమో అనుకున్నా కానీ ఇంత బ్లాక్ బాస్టర్ ఇస్తారని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద తెలంగాణ పీపుల్ అండ్ ఆంధ్ర పీపుల్కి. సో దీంట్లో మెయిన్ ఈ సక్సెస్ వెనుక ఉన్న మొదటి కష్టం ఏంటంటే రాంబాబు గారు. ఆయన విజన్ కానీ ఆయన చేసిన పని విధానం కానీ ఆయన ఎంచుకున్న స్టోరీ కానీ అదంతా ఇంత హైప్ వస్తుందని తను కూడా ఆలోచించలేదు. యాక్చువల్లీ తను కూడా అనుకోలేదు ఇంత హైప్ వస్తుందని చెప్పేసి. కానీ ఈ టైంలో తను ఉంటే కూడా చాలా సంతోషిస్తాడు. కానీ ఉన్నాడు, ఇక్కడనే సినిమాలు ఉన్నాడు, బయట ఉన్నాడు, ప్రతి మూమెంట్లో ఉన్నాడు, తనే ఉండి తనే చేసుకున్నాడు ఇప్పటికి కూడా. సో నెక్స్ట్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ సార్. సురేష్ గారు బ్లాక్ బస్టర్, ఫస్ట్ సినిమా బ్లాక్ బస్టర్ కొట్టారు అండ్ థ్యాంక్ యూ బాగుంది, కంగ్రాచులేషన్స్. ఫస్ట్ మూవీ డివోషనల్ బ్లాక్ బస్టర్ రేంజ్ అంటే మామూలు విషయం కాదు. అది ఒక తెలుగు ఇండస్ట్రీలో ఇది ఒక కొత్త చరిత్ర. నిజంగా చెప్పాలంటే ఒక అమ్మోరు కానీ, ఒక కాంతార కానీ, ఒక ఈ రేంజ్లో అంటున్నారు. ఒక్కొక్కరు ఫోన్ చేసి ఎక్సలెంట్ ఉందండి, అసలు తెలంగాణ కల్చరు అసలు ఇంత బాగా చూపిస్తారా, అసలు ఇంత ఒగ్గు కల్చర్ అనేది ఇంత బాగుంటుందా అనేది ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకోటి ఏంటంటే నేను ఫస్ట్ నుంచి చెప్పుకుంటూ వస్తున్నాను, తెలంగాణ అని కాదండి, ఆల్ ఓవర్ ఇండియా మొత్తంలో ఇది ఫస్ట్ ఫిలిం, ఒగ్గు కథ పైన ఇది ఫస్ట్ ఫిలిం అండి. ఎప్పుడు కూడా ఎక్కడ కూడా మనకి చరిత్ర చూసుకుంటే ఎక్కడ రాలేదు యాక్చువల్లీ, ఇది ఫస్ట్ ఫిలిము. సో రియల్గా అందరికీ చాలా థ్యాంక్స్. ఈ సినిమా చేయడానికి కారణం ఏంటంటే ఒగ్గు కళాకారులు అండ్ నా ఫేవరెట్స్ మా మల్లన్న స్వామి, ఆయన గురించి ఈ సినిమా చేశాను. అంటే నాకు స్టోరీ చెప్పారు, ఇట్లా ఉంటుంది, ఒగ్గు కళల నేపథ్యంలో ఉంటుంది, ఒగ్గు కళాకారుల నేపథ్యంలో ఉంటుంది. అంటే ఇంకా మీకు తెలుసు అందరికీ, నేను చిన్నప్పటి నుంచి నా ఆట పాట ఒగ్గోళ్ళు లేనిది మేము లేని ఒగ్గోళ్ళు లేరు. అంటే శివశక్తులు ఒగ్గోళ్ళు కలిసి రెండు చేతులు కలిస్తేనే సప్పట్లు అవుతాయి అన్నట్టు మేము ఎప్పటి నుంచో ఉంటాము. దానికి వాళ్ళకి ఈ వంతుగా నేను కూడా నా కాంట్రిబ్యూషన్ ఇచ్చినట్టుంటుంది, వాళ్ళతో ఉన్న నా అవినాభావ సంబంధాన్ని ఇందులో చూపించినట్టుంటుంది. నేను చెయ్యాలి, ఎందుకంటే ఒగ్గు కళాకారులు అందరూ నన్ను ఆడపడుచుగా భావిస్తారు. కాబట్టి వాళ్ళకి నేను ఈ సినిమా ఖచ్చితంగా చెయ్యాలి అని అనుకొని చేశాను. ఈరోజు కేవలం నేను ఇక్కడికి వచ్చింది కూడా సక్సెస్ మీట్. నేను ఉన్నది ఒక సాంగ్లో మాత్రమే. బట్ నేను ఎందుకు వచ్చానంటే ఒక సినిమాని ఆదరించి ఒక ఒగ్గు కళల మీద సినిమా తీయడం అని అంటే వాళ్ళు బ్రతకాలి, వాళ్ళ లైఫ్, ఎంతమంది టెక్నీషియన్స్ పనిచేశారు, ప్రొడ్యూసర్ గారు డబ్బులు పెట్టారు. కాబట్టి ఆయన బయటికి రావాలంటే ఖచ్చితంగా మనం మాట్లాడాలి. మన తెలంగాణ కల్చర్ని రిప్రజెంట్ చేశారు కాబట్టి ఆయనకు సపోర్ట్ చేయాలి. నేను ముఖ్యంగా గవర్నమెంట్ని కూడా కోరుకుంటున్నది ఏంటంటే ఇలాంటి సినిమాలకు మీరు సబ్సిడీస్ లాంటివి ఇచ్చి ఇలాంటి సినిమాలను ప్రోత్సహిస్తే చాలా చాలా బాగుంటుంది. థియేటర్స్ విషయంలో కానీ థియేటర్స్ పెంచాలి అండ్ గవర్నమెంట్ కొన్ని సబ్సిడీస్ పెట్టాలి ఇలాంటి సినిమా.